హాయ్ అండి అందరికీ. మనకి ట్రై మెథడాలజీలో వచ్చినటువంటి శాస్త్రవేత్తలు మరియు వాళ్ళు రచించినటువంటి గ్రంథాల గురించి మనం చూసుకుంటే మనకి మ్యాథ్స్లో ఫస్ట్ లెసన్లోనే మనకి ఎక్కువ గ్రంథ రచయితలు ఉన్నారు. దాని తర్వాత మనకి రిమైనింగ్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఒక దగ్గర మనం రాసుకున్నాం. అవన్నీ ఒకసారి చూద్దాం. ఇక్కడ టాల్మీ రచించినటువంటిది ఆల్మగెస్ట్. టాల్మీ అనే శాస్త్రవేత్త ఆల్మగెస్ట్ రచించారు. గణిత శాస్త్ర సమాహారం అని కూడా అంటారు. ఆల్మగెస్ట్కి ఇంకో పేరు ఏంటంటే గణిత శాస్త్ర సమాహారం అని కూడా అంటారనమాట. నెక్స్ట్ వన్ చూస్తే ఆల్క్వారిజ్మీ ఏం చేశారంటే బీజగణితంలో రెస్టోరేషన్ మరియు రిడక్షన్ అనేటటువంటి వాటిని ఆయన 2 సమూహాలుగా చెప్పడం జరిగింది. రెస్టోరేషన్ అంటే ఏంటంటే రుణ పదాలను బీజగణితంలో చూడండి, రుణ పదాలను సమీకరణాల్లో రెండో వైపుకి మనం తీసుకెళ్తుంటాం చూడండి. యువతల ఉన్న మైనస్ని రెండో వైపుకి వెళ్ళాక ప్లస్ అవుతుందని అంటాం. దాన్నే రెస్టోరేషన్ అంటారు. రిడక్షన్ అంటే సజాతి పదాల కూడిక అంటే ప్లస్లన్నీ కలిపేయడం, మైనస్లన్నీ ఒకసారి కలపడం. అట్ని సజాతి పదాల యొక్క కూడిక అంటారు రిడక్షన్. వీటిని కనిపెట్టింది ఎవరంటే ఆల్క్వారిజ్మీ. నెక్స్ట్ వన్ టబిస్ ఇబిన్ కొర్రా అనేటటువంటి శాస్త్రవేత్త అమికబుల్ నెంబర్స్ కనిపెట్టారు. టబిట్ ఇబిన్ కొర్రా అమికబుల్ నెంబర్స్. ఆల్ బట్టాని కోటాంజెంట్ పట్టికలు. ఆల్ బార్కీ సంఖ్యాశాస్త్రము బీజగణితంలో పరిశోధనలు చేసిన వాళ్ళు ఎవరంటే ఆల్ బార్కీ. ఆల్ బట్టాని కోండాంజెంట్ పట్టికలు. టబిస్ ఇబిన్ కొర్రా అయితే అమికబుల్ నంబర్స్. నెక్స్ట్ వన్ జబీర్ ఇబిన్ ఆప్లా అనే శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రంపై 9 పుస్తకాలను రచించడం జరిగింది. ఖగోళ శాస్త్రం పైన 9 పుస్తకాలని రచించడం జరిగింది. హెరోడోటస్ అనేటటువంటి శాస్త్రవేత్త మనకి మ్యాథ్స్లో మనకి చరిత్రలో కూడా వస్తుంది కదండి, అక్కడ సోషల్లో కూడా వస్తుంది. హెరోడోటస్ అనే శాస్త్రవేత్త ఈజిప్ట్ల గురించి తెలియజేశారు. నైలు నది వరదలతో శిస్తు వసూలుకు క్షేత్రగణితం అవసరం ఏర్పడింది అనే విషయాన్ని కూడా ఈయన చెప్పడం జరిగింది. ఈజిప్ట్ల గురించి తెలియజేశారు. అలాగే నైలు నది వరదలతో శిస్తు వసూలుకు క్షేత్రగణితం అవసరం ఏర్పడింది అనేది కూడా ఈయన చెప్పారనమాట. నెక్స్ట్ వన్ అహిమ్స్ అనే శాస్త్రవేత్త ఈజిప్టియన్ పాపిరస్ అనే ప్రాచీన గణిత కరదీపికను తయారు చేయడం జరిగింది. అహిమ్స్ అనే శాస్త్రవేత్త ఈజిప్టియన్ పాపిరస్ అనే గణిత కరదీపికను తయారు చేశారు. మహావీర్ ఏం చేశారంటే 2 రచించారు. ఏంటేంటి? గణిత సార సంగ్రహం మరియు సున్నా నియమాలు. సున్నా నియమాలు కూడా మహావీరుడే ఇచ్చారు. గణిత సార సంగ్రహము మరియు సున్నా నియమాలు. నెక్స్ట్ వన్ డయాఫాంటస్ వచ్చేసరికి అర్థమెటికా అనేటటువంటి గ్రంథాన్ని రచించారు ఈయన. అలాగే డయాఫాంటస్ని మనం బీజగణిత పితామహుడు అని కూడా చెప్పుకుంటాం. హిప్పిక్లిస్ రైజింగ్ ఆఫ్ ద స్టార్స్. హిప్పిక్లిస్ ఏం రచించారంటే రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ అనేటటువంటిది రచించారు పుస్తకాన్ని. హిప్పిక్లిస్ రైజింగ్ ఆఫ్ ద స్టార్స్. రస్సెల్ వైట్ హెడ్ ప్రిన్సిపియా మాథమెటికా అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. రస్సెల్ అండ్ వైట్ హెడ్ ప్రిన్సిపియా మాథమెటికా అనే గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్ వన్ ఆర్యభట్ట 1 ఏం చేశారు? ఆర్యభట్టీయ భాష్యము, మహాభాస్కరాచార్య, అలాగే లఘు భాస్కరీయం. ఆర్యభట్ట 1 రచించినవి ఏంటంటే ఆర్యభట్టీయ భాష్యం అంట, మహాభాస్కరాచార్య అంట, లఘు భాస్కరీయం. ఈ 3 కూడా ఆయన రచించడం జరిగినది. వరాహమిహిరుడు ఏం చేశారు? పంచసిద్ధాంతిక అనే గ్రంథాన్ని రచించారు. నికోమాకస్ మనకు టెట్లో మొన్న ఇచ్చారు.
ఇంట్రడిక్టియో అర్థమెటికా అనే గ్రంథాన్ని రచించారు. నికోమాకస్ ఇంట్రడిక్టియో అర్థమెటికా అనే గ్రంథాన్ని రచించారనమాట. నెక్స్ట్ వన్, చైనీయులు. చైనీయులు ఏం రచించారు అంటే, ఏం కనుగొన్నారంటే అబాకస్సు మరియు టాన్గ్రామ్, అబాకస్ మరియు టాన్గ్రామ్లను కనుగొన్నారనమాట. అబాకస్సు మరియు టాన్గ్రామ్లను కనుగొన్నారు. అంటే ఏవైనా కొన్ని ఇంపార్టెంట్ అనిపించినవి ఇక్కడ నేను యాడ్ చేశాను, అవి గ్రంథ రూపంలో లేకపోయినా యాడ్ చేశాను అనమాట. అబాకస్ మరియు టాన్గ్రామ్లను కనుగొన్నది చైనీయులు. నెక్స్ట్ వన్, గణితాన్ని సమస్యల యొక్క చరిత్రగా ప్రదర్శించాలని చెప్పింది లైబ్నిజ్, అది వదిలేయండి. నెక్స్ట్ వన్, ఆల్గారిథం అనున్నది ఒక సాధారణ నమూనా. నెక్స్ట్, హెరోడోటస్ ఎవరంటే చరిత్ర యొక్క పితామహుడు. చరిత్ర పితామహుడు ఎవరంటే హెరోడోటస్. హిప్పార్కస్ ఎవరు? త్రికోణమతి పితామహుడు. త్రికోణమతి పితామహుడు ఎవరంటే హిప్పార్కస్. మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం బీజగంత పితామహుడు అని. బీజగంత పితామహుడిగా ఎవరిని చెప్పుకున్నాం మనం? డయాఫాంటస్ని బీజగంత పితామహుడిగా చెప్పుకున్నాం. యాజ్ ద సేమ్ హెరోడోటస్ చరిత్ర పితామహుడు, అలాగే హిప్పార్కస్ త్రికోణమతి పితామహుడు అనమాట. నెక్స్ట్ వన్, అరిస్టాటిల్ ఏం చేశారు? నిగమన తర్కాన్ని క్రమబద్ధం చేసిన శాస్త్రవేత్త ఎవరంటే అరిస్టాటిల్. గ్రంథం కాకపోయినా ఇంపార్టెంట్ కాబట్టి మనం చూసుకోవాలి. నెక్స్ట్ వన్, బ్రూనర్ రచించినటువంటి గ్రంథం ఏదంటే గోయింగ్ బియాండ్ ఇన్ఫర్మేషన్ గివెన్ అనే గ్రంథాన్ని రచించారు. బ్రూనర్ రచించిన గ్రంథం ఏంటంటే గోయింగ్ బియాండ్ ఇన్ఫర్మేషన్ గివెన్ అనేటటువంటి గ్రంథాన్ని రచించారనమాట బ్రూనర్. నెక్స్ట్ వన్, రామస్వామి అయ్యర్ భారతీయ బీజగణితాన్ని అవ్యక్త గణితంగా పిలిచారనమాట. భారతీయులు బీజగణితాన్ని అవ్యక్త గణితంగా పిలిచారనమాట. భారతీయుల బీజగణితాన్ని. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీకి మొదటి అధ్యక్షుడు ఎవరంటే రామస్వామి అయ్యర్. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీకి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే రామస్వామి అయ్యర్. నెక్స్ట్, నికోమాకస్ నిగమన పద్ధతికి బదులు ఆగమన పద్ధతిని ఉపయోగించారనమాట. నిగమన పద్ధతికి బదులు ఆగమన పద్ధతి ఉపయోగించారు. నెక్స్ట్ వన్, ప్రదూకర స్వామి ఏం చేశారంటే బీజగణితం అనేటటువంటి పేరును సూచించినటువంటి భారతీయుడు. బీజగణితం అనే పేరును సూచించినటువంటి భారతీయుడు ఎవరంటే ప్రదూకర స్వామి. బీజగణితం అనే పేరును సూచించిన భారతీయుడు ఎవరంటే ప్రదూకర స్వామి. బౌద్ధాయనుడు అంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని పైథాగరస్ కంటే ముందే కనిపెట్టిన వారు ఎవరంటే బౌద్ధాయనుడు ఎవరంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని పైథాగరస్ కంటే ముందే కనిపెట్టిన వారు బౌద్ధాయనుడు. ప్రదూకర స్వామి అంటే బీజగణితం అనే పేరును సూచించినటువంటి భారతీయుడు ఎవరంటే ప్రదూకర స్వామి. నెక్స్ట్ వన్, మహావీర్ ఏం చేశారు? గణిత సార సంగ్రహం, దీన్ని సంస్కృతంలో రచించారు. గణిత సార సంగ్రహం రచించారని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మళ్ళీ నేను ఎందుకు ఇచ్చానంటే గణిత సార సంగ్రహాన్ని ఈయన సంస్కృతంలో రచించారు. దాన్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరంటే పావులూరి మల్లన. తెలుగులోనికి అనువదించిన వాళ్ళు ఎవరంటే పావులూరి మల్లన. నెక్స్ట్ వన్, హెచ్టి కోల్బ్రుక్ ఏం చేశారంటే బ్రహ్మస్ఫుట సిద్ధాంతం మరియు సిద్ధాంత శిరోమణి, వీటిని ఆంగ్లంలోనికి అనువదించారు. బ్రహ్మస్ఫుట సిద్ధాంతము మరియు సిద్ధాంత శిరోమణి ఎవరు రచించారు? భాస్కరాచార్యుడా. 2 అయితే ఈ సిద్ధాంత శిరోమణి మరియు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఈ రెండింటినీ కూడా ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరంటే హెచ్టి కోల్బ్రుక్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, పైథాగరియన్ పాఠశాల. పైథాగరస్ ఏర్పాటు చేసిన పాఠశాల ఏంటంటే పైథాగరియన్ పాఠశాల. అయితే ఆర్యభట్ట ఏమంటారంటే గణితాచార్యుడు నేడు కనుగొన్న విషయాన్ని మిగిలిన వారు రేపు కనుగొంటారు అనేటట్లుగా పేరు పొందిన వాళ్ళు ఎవరంటే ఆర్యభట్ట. ఆర్యభట్ట ఎలా పేరు పొందారంటే గణితాచార్యుడు నేడు కనుగొన్నటువంటి విషయాన్ని మిగిలిన వారు రేపు కనుగొంటారు అనేటటువంటిది ఆర్యభట్ట చెప్తారనమాట. నెక్స్ట్ వన్, భాస్కరాచార్య 2 ఏం చేశారంటే లీలావతి గణితం, దశాంశ పద్ధతిని భారతీయుల అంకెలను కలిగి ఉన్నటువంటి మొదటి గ్రంథాన్ని రచించారనమాట. ఈ దశాంశ పద్ధతిని మరియు భారతీయుల అంకెలను కలిగి ఉన్న మొదటి గ్రంథం ఏంటంటే ఈ లీలావతి గ్రంథం. ఇది దేనిలో భాగం అంటే సిద్ధాంత శిరోమణిలోనే
భాగమే అనమాట ఇది. మొదటి భాగానికి లీలావతి గణితం అనేటటువంటి పేరు పెట్టారు. భాస్కరాచార్య 2 సిద్ధాంత శిరోమణి మరియు చెప్తాను, నెక్స్ట్ ఉన్నాయి, అక్కడ వస్తుంది మళ్ళీ, రచించారు. నెక్స్ట్ వన్ బ్రహ్మగుప్తుడు. ఈ బ్రహ్మగుప్తుడు గణక చక్ర చూడామణి అనే పేరుతో భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుడిని పేర్కొన్నారనమాట. సో ఈ బ్రహ్మగుప్తుని యొక్క బిరుదు ఏంటంటే గణక చక్ర చూడామణి అనేటటువంటి బిరుదు ఎవరిది అంటే బ్రహ్మగుప్తుడిది. ఎవరు పిలిచారు అలాగా అంటే భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తునికి అలా పిలవడం జరిగింది. బీజగణితాన్ని, ఖగోళ శాస్త్రాన్ని అత్యధికంగా వినియోగించినటువంటి భారత గణిత శాస్త్రజ్ఞుల్లో ప్రథముడు ఎవరంటే బ్రహ్మగుప్తుడు. వేటిని బీజగణితాన్ని, ఖగోళ శాస్త్రాన్ని రెండింటిని కూడా ఎక్కువగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరంటే బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్ వన్ టాల్మీ అనే వ్యక్తి గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. ఈ టాల్మీ అనేటటువంటి వ్యక్తి ఖగోళ శాస్త్రవేత్త. ఈయన అలెగ్జాండ్రియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్ యూక్లిడ్ రచించినటువంటి గ్రంథాలు. యూక్లిడ్ రచించినటువంటివి ఎలిమెంట్స్ అనేటటువంటి గ్రంథం గ్రీకు భాషలో రచించారు. ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని గ్రీకు భాషలో రచించారు. బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడుకుపోయినటువంటి పుస్తకం అన్నమాట. బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడుకుపోయిన పుస్తకం ఏదంటే ఈ ఎలిమెంట్సే. నెక్స్ట్ రెండవ గ్రంథం ఏంటంటే డాటా అనే గ్రంథాన్ని కూడా యూక్లిడ్ రచించారు. అలాగే స్పిరిట్ ఆఫ్ జామెట్రీ అనే గ్రంథాన్ని కూడా ఈయన రచించారు. అలాగే ఇతనికి ఏమని బిరుదు, ఫాదర్ ఆఫ్ జామెట్రీ అనేటటువంటి బిరుదు కూడా కలదు. ఎందుకంటే జామెట్రీని బాగా అభివృద్ధి చేశారు. జామితికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, స్వీకృతాలు బాగా రచించారు. అలాగే రేఖాగణితాన్ని కూడా ఈయన బాగా అభివృద్ధి చేశారనమాట. ఎలిమెంట్స్, డేటా, స్పిరిట్ ఆఫ్ జామెట్రీ, అలాగే ఫాదర్ ఆఫ్ జామెట్రీ అనేటటువంటిది ఈయనది బిరుదు. నెక్స్ట్ వన్ వాలిస్ అనేటటువంటి శాస్త్రవేత్త బఫెరా మ్యాథమెటికా అనే గ్రంథంలో ఫెర్మా అనే శాస్త్రవేత్త యొక్క ఉత్తరాలను గురించి ప్రస్తావించడం జరిగింది. బఫెరా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే వాలిస్. ఫెర్మా లాస్ట్ సిద్ధాంతము, ఫెర్మా లిటిల్ సిద్ధాంతం అనేటటువంటివి రచించడం జరిగింది. ఫెర్మా లాస్ట్ సిద్ధాంతం, ఫెర్మా లిటిల్ సిద్ధాంతం. నెక్స్ట్ వన్ ఫిలోడస్ లేదా ఫిలోలస్ అంటే ఒక బుక్లో ఒకలా ఉంది కాబట్టి ఫిలోడస్ లేదా ఫిలోలస్. ఈయన పైథాగరస్ సిద్ధాంతంపై పుస్తకాన్ని రచించారు. పైథాగరస్ సిద్ధాంతం పైన పుస్తకం రచించిన వాళ్ళు ఎవరంటే ఫిలోడస్ లేదా ఫిలోలస్ అన్నమాట. శ్రీనివాస రామానుజన్ గారి గురించి చూస్తే ఈయన గోల్డ్ బుక్ కంజెక్టర్, మాక్ థీటా ఫంక్షన్స్, సమున్నత సంఖ్యలు, వర్గమూలాల గూడు అనేటటువంటివి ఈయన రచించడం జరిగింది. గోల్డ్ బుక్ కంజెక్టరు, మాక్ థీటా ఫంక్షన్స్, సమున్నత సంఖ్యలు, వర్గమూలాల గూడు. అలాగే ఈయన యొక్క బిరుదులు ఏంటంటే ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీ మరియు ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజ్ అనేటటువంటివి ఈయన యొక్క బిరుదులు అన్నమాట. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా కూడా తీయడం జరిగిందంట. ఆ సినిమా పేరు ద మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ అనేటటువంటిది ఈయన యొక్క మూవీ, ఈయన పేరుతో తీసిన మూవీ, ఈయన జీవిత చరిత్ర ఆధారంగా తీసింది. అలాగే ఈయనకు పేరు తెచ్చినటువంటి వ్యాసం ఏది అంటే బౌర్నౌలీ సంఖ్యల వలన ఈయనకు బాగా పేరు తెచ్చాయంట. గోల్డ్ బుక్ కంజంక్టరు, మాక్ థీటా ఫంక్షన్స్, సమున్నత సంఖ్యలు, వర్గమూలాల గూడు ఇవన్నీ కూడా ఆయన రచనలు. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజ్ ఈయన యొక్క బిరుదులు. నెక్స్ట్ వన్ భాస్కరాచార్యుడు స్థాన విలువల యొక్క విధానాన్ని తెలియజేసిన వారు ఎవరంటే భాస్కరాచార్యుడు. 1 2 పక్కన పెడితే భాస్కరాచార్యుడు మాత్రం గుర్తుపెట్టుకోండి. మహావీర భాస్కరాచార్యుడు అని మనకి ఇచ్చారు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మహావీర ఏంటంటే 0 నియమాలని కనిపెట్టారు. మహావీర 0 నియమాలని కనిపెట్టారనమాట. నెక్స్ట్ వన్ ఆల్రెడీ అక్కడ రాశాను మీకు, మహావీర 0 నియమాలని కూడా రాశాను, 2 ఉన్నాయి అక్కడ. సర్ రోనాల్డ్ ఎఫ్సర్ సాంఖ్యిక శాస్త్ర పితామహుడు. జార్జ్ బూలే బులియన్ ఆఫ్ జీబ్రా సిద్ధాంతాన్ని, అంటే ద్విసంఖ్యమానానికి సంబంధించిందనమాట. బులియన్ ఆఫ్ జీబ్రా అనేటటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ వన్ లైబ్నిజ్ ఎక్స్ట్రాపోలేషన్ ఆఫ్ బైనరీ అర్థమెటిక్. ఇది కూడా ద్విసంఖ్యమానం గురించి ఉంటుంది.
ఎక్స్ట్రాపోలేషన్ ఆఫ్ బైనరీ అర్థమెటిక్ అనేటటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరంటే లైబ్నిస్. జార్జ్ పోలియా హౌ టు సాల్వ్ ఇట్ అనే గ్రంథాన్ని రచించింది జార్జ్ పోలియా. హౌ టు సాల్వ్ ఇట్ అనే గ్రంథాన్ని రచించింది జార్జ్ పోలియా. నెక్స్ట్ వన్, ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బైనరీ అర్థమెటిక్, ద కామెంటరీ ఆన్ Ptolemy's Almagest, P silent. Explanation of binary arithmetic, the commentary on Ptolemy's Almagest అనేటటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరంటే లైబ్నిస్. నెక్స్ట్ వన్, అపోలోనియస్ ఏం చేశారు? శాంకో పరిచ్ఛేదం పైన 8 పుస్తకాలు రచించారనమాట. శాంకో పరిచ్ఛేదంపై 8 పుస్తకాలు రచించింది అపోలోనియస్. నెక్స్ట్ వన్, ఆర్కిమెడిస్ రచించినటువంటివి ద మెథడ్, అలాగే ద సౌండ్ కౌంటరు, అలాగే సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీసు, మెన్సరేషన్ ఆఫ్ సర్కిల్, మెజర్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్, క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా, ఇవన్నీ కూడా ఈయన రచించినట్టు అనమాట. ద మెథడ్, ద సౌండ్ కౌంటరు, సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీసు, మెజర్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్, మెజర్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్, మెన్సరేషన్ ఆఫ్ ఏ సర్కిల్, మెజర్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్, అలాగే క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా, ఈ 6 గ్రంథాలని కూడా ఈయన రచించారనమాట. నెక్స్ట్ వన్, తెన్నేటి విద్వాన్ రచించినటువంటివి సారమితి. భాస్కరాచార్య 2 రచించినటువంటివి ఏంటంటే కర్ణ కుతూహలము, సిద్ధాంత శిరోమణి. కర్ణ కుతూహలము మరియు సిద్ధాంత శిరోమణి అనేటటువంటి రెండు గ్రంథాలు రచించింది ఎవరంటే భాస్కరాచార్య 2. ఈ సిద్ధాంత శిరోమణిలోనే లీలావతి గంతం అనేటటువంటిది కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. బ్రహ్మగుప్త రచించింది కండకాడ్యక రచించింది ఎవరంటే బ్రహ్మగుప్త. నెక్స్ట్ వన్, కండకాడ్యక అలాగే బ్రహ్మస్ఫుట సిద్ధాంతం కూడా రచించారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆర్యభట్ట రచించినటువంటివి సూర్య సిద్ధాంతిక, ఆర్యభట్టీయం. ఆర్యభట్ట రచించింది ఆయన పేరుతో ఉన్న ఆర్యభట్టీయము, అలాగే సూర్య సిద్ధాంతిక. ఆర్యభట్టీయం ఏంటంటే అరబ్బీ భాషలోకి అస్బా బహారీ అనేటటువంటి పేరుతో అనువదించబడింది. ఆర్యభట్టీయం ఏంటైంది? అరబ్బీ భాషలోకి అస్బా బహారీ అనేటటువంటి పేరుతో అనువదించబడింది అన్నమాట. నెక్స్ట్ వన్, బ్రహ్మగుప్తుడు రచించింది బ్రహ్మస్ఫుట సిద్ధాంతము, అలాగే కర్ణకండ కాడ్యక అనేటటువంటిది రచించారు. ఈ బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఏంటైంది? అరబ్బీ భాషలోకి సింధ్ హింద్ అనేటటువంటి పేరుతో అనువదించబడింది. ఆర్యభట్టీయం కూడా అనువదించబడింది. ఈ ఆర్యభట్టీయము అస్బా బహారీ అనే పేరుతో అనువదించబడింది. ఈ బ్రహ్మస్ఫుట సిద్ధాంతం కూడా సింధ్ హింద్ అనే పేరుతో అనువదించబడింది. బైనింగ్ అయితే మాధ్యమిక పాఠశాలల్లో సాంఘిక శాస్త్ర అధ్యయనాలు అనేటటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరంటే బైనింగ్. ఇది ఇంపార్టెంట్ అండి, మోస్ట్. నెక్స్ట్, జార్జ్ కార్ అనే శాస్త్రవేత్త శుద్ధ అనువర్తిత గణిత శాస్త్ర గ్రంథం అనేటటువంటిది రచించారు. శుద్ధ అనువర్తన గణిత శాస్త్ర గ్రంథము. నెక్స్ట్, థామస్ డీల్వర్త్ ద స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే థామస్ డీల్వర్త్. బ్లూమ్స్ ఏం రచించారు? ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథాన్ని రచించింది బ్లూమ్స్. నెక్స్ట్ వన్, కొమినియస్ రచించింది ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథాన్ని రచించింది కొమినియస్. చార్లిస్ అండ్ డగ్లస్ ఏం చేశారంటే ప్రాక్టికల్ కరికులం స్టడీ అనేటటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరంటే బార్నిస్ అండ్ డగ్లస్. కొమినియస్ అయితే ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్టివ్స్ అని వస్తే కొమినియస్. నెక్స్ట్ వన్, బీకే పాసి ఏం రచించారంటే బికమింగ్ బెటర్ టీచింగ్ మైక్రో టీచింగ్ అనేటటువంటి మైక్రో టీచింగ్ గురించి అయితే బీకే పాసి.
డోపాజ్ అనే శాస్త్రవేత్త మాడిఫికేషన్ ఆఫ్ టీచింగ్ బిహేవియర్ థాట్ మైక్రో టీచింగ్ మాడిఫికేషన్ ఆఫ్ టీచింగ్ బిహేవియర్ త్రో మైక్రో టీచింగ్ అనేటటువంటిది రచించారనమాట డోపాజ్. నెక్స్ట్ వాట్సన్ ఏం రచించారు? ప్రవర్తన మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని పరిచయం చేసిన శాస్త్రవేత్త ఎవరంటే ప్రవర్తన మనోవైజ్ఞానిక శాస్త్రం వాట్సన్. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనిషిలోని చేతన అచేతన ఉపచేతన లాంటి వాటిని ప్రతిపాదించారు. మాస్లో వ్యక్తి యొక్క అవసరాలు అతని ప్రవర్తనలకు సంబంధం ఉంటుందని తెలియజేశారు. ఇవి మెథడ్స్లో కూడా వస్తున్నాయండి. ఫ్రోబెల్ ఏంటి? ద ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి దాన్ని బ్లంకెన్బర్గ్లో స్థాపించారు. ద ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి దాన్ని బ్లంకెన్బర్గ్లో స్థాపించారనమాట. ఫ్రోబెల్ ఫాదర్ ఆఫ్ ప్లేవే మెథడ్ ఎవరంటే ఫ్రోబెల్ అనమాట. ఎడ్గర్ డేలు శ్రవణ దృశ్య పద్ధతులు అనే వాటిని రచించడం జరిగింది. శ్రవణ దృశ్య పద్ధతులు అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది ఎవరంటే ఎడ్గర్ డేలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.